అందరికీ నమస్కారం. కూలిపోయిన విమానం కన్నుమూత. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది ఈ వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో యొక్క పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దుబాయ్ ఎయిర్ షోలో ప్రమాదం జరిగింది. శుక్రవారం దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో ప్రదర్శన సందర్భంగా భారత్ తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. మరి భారత్ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ తేజస్ యుద్ధ విమానం భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:10 నిమిషాలలో ప్రాంతంలో ఎయిర్ షోలో కూలింది. అయితే యుద్ధ విమానం కూలిన తర్వాత ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అములుకున్నాయి. ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? లేదంటే పైలట్ తప్పిదమా అన్న తెలియాల్సి ఉంది. అయితే దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ మృతి చెందినట్లు దుబాయ్ మీడియా కార్యాలయం ధృవీకరించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్లు వెంటనే ప్రారంభమయ్యాయి. ప్రదర్శన తాత్కాలికంగా నిలిపివేయబడింది మరియు సందర్శకులను అది కలిగించిన అంతరాయం తర్వాత ప్రదర్శన ప్రాంతానికి తిరిగి రావాలని ఆదేశించారు. అయితే ఈ సంవత్సరం నవంబర్ 17న ప్రారంభమైన మరియు నవంబర్ 24 వరకు కొనసాగే ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ షోలలో ఒకటైన దుబాయ్ ఎయిర్ షో 1500 మందికి పైగా ఎగ్జిబిటర్లను ఒక చోట చేర్చింది.